బీహార్లో నితీష్ కుమార్ బీజేపీతో కలిసి చాలాసార్లు అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత బీజేపీతో కటిఫ్ చెప్పి ఆర్జేడీతో జట్టు కట్టారు. ఆ తర్వాత మళ్ళీ ఆర్జేడీకి గుడ్ బై చెప్పి ఎన్డీఏలో చేరిపోయారు. చిత్రం ఏంటంటే ఎన్నిసార్లు పొత్తులు మార్చినా నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే ఉన్నారు. బీహార్కు ఇప్పటివరకు ఆయన 8 సార్లు ముఖ్యమంత్రి కావడం గమనార్హం. ఇన్నిసార్లు తిట్టిన పార్టీతోనే తిరిగి జట్టు కట్టడం అవకాశవాద రాజకీయమే అంటున్నారు రాజకీయ పండితులు. అయితే నితీష్ మాత్రం పదవే పరమావధిగా చక్రం తిప్పుతూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా నితీష్కు ఏమాత్రం తీసిపోరు. కాకపోతే నితీష్లా 8 సార్లు ముఖ్యమంత్రి కాలేదు చంద్రబాబు. 1999 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఎన్డీఏలో భాగస్వామయ్యారు. 2002లో గోద్రా అల్లర్ల సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని బర్తరఫ్ చేయాలని ప్రధాని వాజ్పేయిపై ఒత్తిడి తెచ్చారు చంద్రబాబు. అయితే అది జరగలేదు. 2004లో బీజేపీతో పొత్తు పెట్టుకునే ముందస్తు ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబు ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం ఇక జీవితంలో బీజేపీతో కలిసే ప్రసక్తే లేదని అన్నారు. తన రాజకీయ జీవితంలో చేసిన పెద్ద పొరపాటు బీజేపీతో కలవడమే అని కూడా అన్నారు. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలతో కలిసి ఎన్నికల బరిలో దిగారు చంద్రబాబు. వరుసగా రెండోసారి ప్రతిపక్షంలోనే ఉండాల్సి వచ్చింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో ఎన్నికలు వచ్చాయి. విభజిత ఏపీలో దూసుకుపోతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ను నిలువరించడానికి ఒంటరి పోరాటంతో సాధ్యం కాదని భావించిన చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని అనుకున్నారు. తాను అరెస్టు చేయిస్తానన్న నరేంద్ర మోదీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరనుకున్న చంద్రబాబు ఢిల్లీ వెళ్లి నరేంద్ర మోదీ వెంటపడి మొత్తానికి పొత్తు సాధించారు. మోదీ ప్రపంచనంతో అధికారంలోకి వచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగాను ఉన్నారు. 2018లో ఏపీలో ప్రత్యేక హోదా ఉద్యమం తారాస్థాయికి చేరింది. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో చొచ్చుకుపోతోంది. అంతవరకు హోదాతో ఒరిగేదేమీ లేదని చెబుతూ వచ్చిన చంద్రబాబు ప్రత్యేక హోదా సెంటిమెంట్ బలంగా ఉందని గమనించారు. అంతే ఎన్డీఏకి గుడ్ బై చెప్పారు. 2019 ఎన్నికలకు ఒంటరిగా బరిలో దిగారు. ఆ ఎన్నికల ప్రచారంలో బీజేపీని, ప్రధాని నరేంద్ర మోదీని తీవ్ర పదజాలంతో విమర్శించారు. మోదీని ఓడించి గుజరాత్ పంపించేస్తానన్నారు. అయితే ఆయన అంచనా దెబ్బతింది. కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రాగా ఏపీలో వైసీపీ అఖండ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కేంద్రంలోని బీజేపీతో తిరిగి స్నేహాన్ని రెన్యూవల్ చేసుకోవాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎన్నికలు ముగియగానే తమ పార్టీకి చెందిన 4 ఎంపీలను బీజేపీలోకి పంపారు. సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావులు బీజేపీలో చేరారు. ఏడాదిన్నరగా తనకు సన్నిహితంగా ఉంటోన్న జనసేన అధినేత పవన్ ద్వారా బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు. అది వర్కౌట్ కాలేదు. తాజాగా కేంద్ర బీజేపీ పెద్దల నుంచి పిలుపు వచ్చిందంటోన్న టీడీపీ వర్గాలు పొత్తులపై మాట్లాడేందుకు చంద్రబాబు హస్తిన వెళ్లారని అంటున్నారు. బీజేపీ పొత్తుకు సై అంటుందా, నై అంటుందా అన్నది వేరే విషయం. తాను తిట్టిపోసిన బీజేపీతో మరోసారి జట్టు కట్టడాన్ని చంద్రబాబు ఎలా సమర్థించుకుంటారో అంటున్నారు రాజకీయ పరిశీలకులు. దీనికి చంద్రబాబు చెప్పబోయేది ఒకటే, రాష్ట్ర ప్రజల కోసం, అభివృద్ధి కోసమే తో చేతులు కలిపాననే ఆయన అంటారని రాజకీయ పరిశీలకులు ఊహిస్తున్నారు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.